టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాట జరిగి 6 చనిపోతే క్షమాపణ చెప్తే సరిపోతుందా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? చట్టం న్యాయం లేవా అని మండిపడ్డారు. 6 మరణానికి కారణమైన వారిపై చర్యలేవి అంటూ ప్రశ్నించారు వైఎస్ జగన్. బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని అన్నారు. విచారణ జరిపి జైల్లో పెట్టాల్సిన వారిని విడిచిపెట్టారంటే అర్థమేంటని ప్రశ్నించారు. తూతూ మంత్రపు చర్యలతో అసలు దోషులను కాపాడుతున్నారని విమర్శించారు. మరోవైపు క్షమాపణ చెబితే అదే చాలు అన్నట్టు డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నారని, ఇది హాస్యాస్పదంగా ఉందన్నారు. తూతూ మంత్రపు చర్యలే పెద్ద దండనగా చంద్రబాబు చిత్రీకరిస్తూ ఉంటే క్షమాపణ చెప్పాలంటూ డిప్యూటీ సీఎం పవన్ మరో రాజకీయ డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. ఇంతకన్నా దిగజారుడుతనం ఉంటుందా అని నిలదీశారు. సీఎం, డిప్యూటీ సీఎం రాజకీయ ఎత్తుగళ్లు ఆపాలని అన్నారు. ఈ ఘటనకు ప్రత్యక్షంగా బాధ్యులైన టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో సహా స్థానిక కలెక్టర్, ఎస్పీలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్ళందరినీ కూడా వెంటనే డిస్మిస్ చేసి కేసులు పెట్టి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు జగన్.